గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. 2 రోజులుగా మనం ఏం మాట్లాడుకోలేదు. 2, 3 రోజులుగా. నేను చాలా బిజీగా ఉన్నాను. మన ఎక్స్‌చేంజ్‌లో కొన్ని మార్పులు తీసుకురావడం. మార్పులంటే కొన్ని అకౌంట్స్ ఆపాను కదా! వాటిలికి. అలాగే స్కై అండ్ ప్రోగ్రామ్‌కి కొంత వర్క్ చేస్తున్నాను. వీట్లి మీద అస్సలు ఖాళీ లేదు. నేను ఇక మీద తక్కువ వాయిస్‌లు ఇస్తూ ఉంటాను. ఎప్పుడో గాని ఇవ్వలేని పరిస్థితి రావచ్చు. జూమ్ మీటింగ్ కూడా పెట్టుకుంటూ మనం అప్పుడప్పుడు జూమ్ మీటింగ్ పెట్టి వెళ్దాం. ఇన్నాళ్ళు మంతార్ కమిటీకి వివరాలన్నీ తెలియజేస్తూ, వాళ్ళలో సంశయాలను తీరుస్తూ, ఉత్తేజపరుస్తూ తీసుకెళ్లాల్సిన అవసరం. కానీ నేడు అది దాటిపోయి మన కాయిన్‌ని అద్భుతమైనటువంటి రేట్‌కి తీసుకెళ్ళి, మీ అందరికీ ఆదాయం తీసుకొచ్చే ఓ గొప్ప కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుట్టి, దాని మీద పనిచేస్తున్నాను. కాయిన్ రిలీజ్ చేసి వదిలేసి, అది ఎలా పోయినా పర్లేదు. వెళ్తే బాగా వెళ్తుంది, లేదా లేదనేటువంటి ఎన్నో వేల కాయిన్స్‌లో మన కాయిన్స్, ఆ కాయిన్స్ మనుగడను కూడా గమనిస్తూ, నిరంతరం దాన్ని పర్యవేక్షిస్తూ, పరుగులు పెట్టించే విధంగా పనిచేసే వాళ్ళు ఏ కాయిన్ కొనరు. మన కాయిన్స్‌కి మాత్రం ఉంటారు. అది మీరు కావచ్చు, నేను కావచ్చు. మనం మాత్రం ఉన్నాం. దాన్ని వినూత్నమైన రూట్‌లో తీసుకెళ్ళడం కోసం నిరంతరం పనిచేస్తూ, ఇప్పుడు అందులో ఉన్న కొన్ని ఇబ్బందులని తొలగించి, మళ్ళీ ఎలా అయితే 18,00,000 వరకు పరిగెత్తిందో, మళ్ళీ అదే విధానాన్ని ఇక మీద కొనసాగించేలాగా ఇప్పుడు నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మన క్యూసీసీ ఎక్స్‌చేంజ్‌లో 3 విషయాలు నడుస్తుంటాయి. క్యూసీసీ కాయిను, ఆ కాయిన్ కొనుక్కోవడానికి యూఎస్‌డిటీ, ఐఎస్‌డిటీ. ఈ మూడింట్ల మధ్యలో ట్రేడింగ్ జరుగుతూ ఉంటది. ఈ మూడింట్లతోటి. అయితే కొన్ని నే అంటే కొన్ని ఇంతవరకు మనం డెవలప్ చేసిన కొన్నింట్లలో అర్థం కాక చాలామంది మన కమ్యూనిటీ ఇబ్బంది పడుతున్నారు. అదేంటి? క్యూసీసీ కాయిన్ కొనుక్కోవడానికి ఐఎస్‌డిటీతో కొనుక్కోవాలా? యూఎస్‌డిటీతో కొనుక్కోవాలా? మరి ఒకే వేదిక మీద రెండిట్లిని కొనుక్కోవడానికి అది మాకు తెలియట్లేదు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. కొత్త వాళ్ళం కాబట్టి అయన్నీ చేయలేకపోతున్నాం. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి, అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఇలాంటి సమస్యలు. ఇంకా ఎన్నో సమస్యల్ని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ కాయిన్ కొనుక్కున్న వాళ్ళు, డాడీ నేనింత కొన్నాను. ఇప్పుడు కొంచెం తగ్గింది. సగానికి తగ్గింది. మరి దీనికెలాగా? యెస్. క్రిప్టో అన్నప్పుడు తగ్గుతూ, పెరుగుతూ ఉంటది. కానీ, మనం చేసే విధానం మనం చేయాలి కాబట్టి, దీనిపై, దీని కొరకే రేపు మాట్లాడుతున్నాను. రేపు మాట్లాడుతున్నాను. మళ్ళీ మన ఎక్స్‌చేంజ్‌లో ఒక కొత్త నూతనమైన మార్పుని తీసుకొస్తున్నాను. ఒక అద్భుతమైన అచీవ్‌మెంట్ అంటే పరుగులు పెట్టే విధంగా తీసుకొస్తున్నాను. రేపు వీలున్నంత వరకు రేపు మాట్లాడేస్తాను. మీకు వివరంగా చెప్తాను. సో, ఈలోగా మీ పని మీరు చేస్తూ ఉండండి. ఇప్పుడు మీ కాయిన్స్ వెళ్ళలేదు. మీ ఐఎస్‌డిటీ వెళ్ళలేదు. యూఎస్‌డిటీ వెళ్ళలేదు. ఇయన్నీ అంటున్నారు గదా! ఈ నైట్ చాలా వరకు అప్‌లోడ్ చేసేస్తాను. పీటీపీ కూడా ఓపెన్ చేస్తాను. రేపు మనం మాట్లాడదాం. మళ్ళీ ఎక్స్‌చేంజ్‌లో మనదైన ముద్ర ఈ ప్రపంచానికి చూపిస్తున్నాను. యెస్. మనదైన ఒక ముద్రని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. పరిచయం చేస్తున్నాము మనందరం. సో, పెట్టుబడి పెట్టిన వాడికి ఎప్పుడు ఉత్సాహంగా, లాభదాయకంగా ఉండేలాగా డిజైన్ చేసుకుంటున్నాను. కుమ్మేద్దాం. పండగ అదరగొట్టేద్దాం.